నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియన్ ప్రజా బంద్ పార్టీ తరపున దర్శి నియోజకవర్గం నుంచి బాబురావు గారు పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో బాబురావు గారు ఉన్నారు. వారి మాటలు మనం తెలుసుకుందాం. దర్శి నియోజకవర్గంలో నుంచి ఎందుకు పోటీ చేయాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున వెంకటేశ్వర బాబురావు అనే నేను దర్శి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఎమ్మెల్యేగా నేను కొన్ని హామీలు అనేది దర్శి నియోజకవర్గానికి ఇస్తున్నాను. ఆ హామీలు ఏంటో నేను చదువుతాను, చెప్తాను. దయచేసి శ్రద్ధగా దర్శి నియోజకవర్గ ప్రజలు ఆలకించవలసినట్టుగా కోరుకుంటున్నాను. మొదటిగా దర్శికి కావాల్సింది ఏంటి అనంటే హెలికాప్టర్ అంబులెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు హెలికాప్టర్ అంబులెన్స్ ఇంపార్టెంట్ అనంటే ఏదన్నా యాక్సిడెంట్ గానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అతి త్వరగా అతి వేగంగా హాస్పిటల్ కి వెళ్ళటానికి చాలా ఉపయోగంగా ఉంటది. ఎందుకంటే నేను చాలా మందిని అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఆన్ ద వే ఇప్పుడు దర్శి మారుమూల ప్రాంతాల నుండి ఒంగోలుకి గుంటూరుకి వెళ్లేలోపు ఎంతో మంది చనిపోతున్నారు అనే న్యూస్ నాకు వచ్చింది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని నేను ఒక పైలట్ ను కాబట్టి దర్శి నియోజకవర్గానికి హెలికాప్టర్ అంబులెన్స్ అనేది మొట్టమొదటిగా నేను ఇంట్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను. నా మేనిఫెస్టోలో పాయింట్ నెంబర్ 2 కోల్డ్ స్టోరేజ్. కోల్డ్ స్టోరేజ్ ఎందుకు అనంటే మరి దర్శి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ అనేది ఎక్కడా లేదు. మరి రైతులందరూ వాళ్ళ ప్రోడక్ట్స్ ని వాళ్ళ పంటని నిలువ చేసుకోవడానికి వేరే ఊరు లేదా వేరే నియోజకవర్గానికి వెళ్తున్నారు. ఇది లేకుండా ఉండాలి అనంటే నేను ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున దర్శి ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా నేను మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అనేది నేను నిర్మిస్తాను. ప్రతి మండలంలో ఉన్న వాళ్ళు వాళ్ళ మండలంలోనే మీ యొక్క పంటని మీరు స్టోర్ చేసుకోవడానికి ఇది చాలా సులభంగా ఉంటది అని నా ఒక అభిప్రాయం. ఈ అభిప్రాయాలు ఈ యొక్క మేనిఫెస్టో ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఎందుకు తయారు చేశానంటే నేను ప్రజల్లో పూర్తిగా నేను తిరుగుతున్నాను. దాదాపు అన్ని మండలాలు తిరిగేశాను. అన్ని మండలం తిరగటం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క మరి వాళ్ళకి అవసరాలు చెప్పారు. ఆ అవసరాలన్నీ నేను దర్శి మేనిఫెస్టోగా నేను దర్శి నియోజకవర్గ ప్రజలకి నేను హామీగా ఇస్తున్నాను. మరి అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ ఎంతవరకు ఇంపార్టెంట్ మరి అగ్రికల్చర్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇవన్నీ అందేలాగా చేస్తాను. ఏ ఒక్క రైతు ఆత్మహత్య అనేది దర్శిలో నేను పదవిలో ఉన్నంత కాలం జరగకుండా నేను హామీ ఇస్తున్నాను. మరి ఇంకొకటి ఏంటి అనంటే ఓపెన్ స్టేడియం. ఓపెన్ స్టేడియం ఎందుకు అనంటే దర్శిలో నేను చాలా మంది పిల్లలతో మాట్లాడాను, స్టూడెంట్స్తో. వాళ్ళందరూ ఏమంటున్నారంటే అసలు క్రీడా రంగంలో స్పోర్ట్స్కి ఏ ఒక్క ప్రాధాన్యత లేదు అనేది నాకు 99% జనం చెప్పడం జరిగింది, అంటే స్టూడెంట్స్. దీన్ని బట్టి నేను ఓపెన్ స్టేడియం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను. మరి ఎవరైతే క్రికెట్, హాకీ, ఫుట్బాల్, మరి ఖోఖో, మరి ఇంకా ఎన్ని గేమ్స్ అయితే ఉన్నాయో అన్ని గేమ్స్ ని ఫ్రీగా నేర్పిస్తాను. వాళ్ళకి ఖచ్చితంగా విత్ ఫుడ్ నేనే ప్రొవైడ్ చేస్తాను అని నేను దర్శి నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకొక హామీ ఏంది అనంటే నిరుద్యోగానికి ఎంటర్ప్రెనర్షిప్ అంటే స్వయంగా వాళ్ళే ఒక ఇండస్ట్రీ కానీ ఒక కంపెనీ కానీ పెట్టుకొని ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎందుకు అనంటే మన ప్రకాశం జిల్లా నుండి చాలా ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, రైస్ కానీ వేరే విదేశాలకి వెళ్ళిపోతున్నాయి. అంటే లీగల్ గానే వెళ్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ విషయం గురించి ప్రకాశం జిల్లా వాళ్ళకి తెలియదు. అందుకు నేనేం చేస్తున్నానంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఈ కంపెనీ అనేది స్థాపించి ఈ కంపెనీ ద్వారా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించి, అంటే ఉద్యోగం కాకుండా వాళ్ళే ఒక ఓనర్గా వాళ్ళు ఉండొచ్చు అనే దాని మీద నేను ఈ యొక్క ఐడియాని తీసుకురావడం జరిగింది. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటి అనంటే సిసి రోడ్, డ్రైనేజ్ కాలువలు ఇవన్నీ ఎక్కడెక్కడ లేవు. ఆ మొత్తం డ్రైనేజ్ కాలువలు నేను చాలా వరకు ఊర్లు వెళ్ళిన దాదాపు అందరూ ఏం చెప్పడం ఏంటంటే ఈ డ్రైనేజ్ కాలువలు మాకు లేవు, తర్వాత మాకు సిసి రోడ్స్ లేవు, తర్వాత వాటర్ ఫెసిలిటీ లేవని చెప్తున్నారు. వీటికి నేనేం చేస్తానంటే ప్రతి ఒక్క ఇంటికి ఉచితంగా వాటర్ అనేది సప్లై చేస్తాను. మరి ప్రతి ఒక్క ఊరికి, గ్రామానికి మరి డ్రైనేజ్ సిస్టమ్, సీవేజ్ సిస్టమ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తీసుకురావాలని ఉన్నాను. మరి నెక్స్ట్ హామీ ఏంటి అనంటే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ అండ్ మైనారిటీస్కి ఉన్న సబ్ ప్లాన్స్ అనేది డైవర్ట్ అవుతుంది. ఇవేవి డైవర్ట్ అవ్వకుండా దర్శి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి, అంటే ఎవరైతే ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ నిధులు ఆ కులాలకు మాత్రమే అందేలాగా, ఆ మతాలకు మాత్రమే అందేలాగా చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. దర్శి నియోజకవర్గంలో ఇప్పటికే
అగ్రిమెంట్ తో మీరు ముందుకు వెళ్తున్నట్టు మనం చూస్తున్నాం. అసలు అగ్రిమెంట్ కాన్సెప్ట్ అనేది ఏంటి, దాని గురించి వివరించండి. సార్, ఇది నా దగ్గర ఉన్నది దర్శి నియోజకవర్గానికి చెందిన ఒక అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ఇది 100 రూపీస్ బాండ్ పేపర్. మేనిఫెస్టో నేను ఏదైతే హామీలు ఇచ్చానో ఈ రెండు నేను దర్శి నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మందికి నేను అందజేయడానికి రెడీగా ఉన్నాను. ఇప్పటికే దాదాపు 10,000 మందికి అందజేశాను. మరి మిగతా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అగ్రిమెంట్ అనేది అందేలా చేస్తాను. ఎందుకు అగ్రిమెంట్ అనేది సిస్టమ్ నేను తీసుకొచ్చాను అని అంటే, నేను ఒక మంచి నాయకుడిగా ఉండాలి అనేదే నా ఒక ఉద్దేశం. రెండవది, ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకి జవాబుదారీతనంగా నేను ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో మరి ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ప్రజలకి డబ్బులు ఇచ్చి ఓట్లు అనేది కొనుక్కోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ప్రజలకి జవాబుదారీతనంగా వాళ్ళు ఉండనంటున్నారు. ఎందుకు ఉండనంటున్నారు? నేను ఒక మంచి నాయకుడిగా ఉండాలి అనేదే నా ఒక ఉద్దేశం. రెండవది, ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకి జవాబుదారీతనంగా నేను ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో మరి ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ప్రజలకి డబ్బులు ఇచ్చి ఓట్లు అనేది కొనుక్కోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ప్రజలకి జవాబుదారీతనంగా వాళ్ళు ఉండనంటున్నారు. ఎందుకు ఉండనంటున్నారు అని అంటే, మేము ఓట్లు కొనుక్కున్నాము, మీరు మమ్మల్ని ప్రశ్నించలేరు అనే ఒక కాన్సెప్ట్ మీదే మరి ఇంతవరకు రాజకీయం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి అగ్రిమెంట్ కానీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో, అంటే 175 నియోజకవర్గానికి ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ఈ రకంగా అగ్రిమెంట్ ద్వారా వెళ్తే భారతదేశం అనేది ఖచ్చితంగా అగ్రరాజ్యంగా మారుతుంది. ఇంకోటి ఏంటంటే, ప్రజలకి ఒక హామీ ఇచ్చినట్లుగా ఉంటది, ఆ హామీ నెరవేర్చాలి అని ఒక మైండ్ ఉంటది. రెండోది ఏంటంటే, కరప్షన్ చేయాలి అనే ఒక ప్లాన్ ఉండదు అనేది ఈ అగ్రిమెంట్ ఒక కాన్సెప్ట్. ఇప్పటికీ దర్శి నియోజకవర్గంలో ఏ మండలాలు తిరిగారు, ఏ మండలాల్లో ఈ అగ్రిమెంట్ అనేది మీరు ఇవ్వడం జరిగింది? దర్శి నియోజకవర్గంలో దాదాపు 5 మండలాల్లో తిరిగేశాము. 5 మండలాల్లో ఇంచుమించు 10,000 మందికి అయితే అగ్రిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. మిగతా ఉన్న 2,20,000, 30,000 ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా అగ్రిమెంట్ అనేది చేరుతుంది. ఒకవేళ అందరికీ చేరలేకపోతే ప్రతి ఇంటికి ఒక అగ్రిమెంట్ కాపీ అనేది చేరబోతుంది. ఖచ్చితంగా ఎలక్షన్ బిఫోరే మరి ఈ అగ్రిమెంట్స్ అనేది దర్శి నియోజకవర్గం, దర్శి కాన్స్టిట్యుయెన్సీ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. ఇప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఓట్ అనేది నాకు వేస్తారనే దాంట్లో నాకు గట్టి నమ్మకం ఉంది. నేను ఇంటరాక్ట్ అయిన 10,000 మందికి అంటే అగ్రిమెంట్ తీసుకున్న 10,000 మంది ఏం చెప్పారంటే, సార్ మీలాంటి నాయకుడు ఖచ్చితంగా దర్శి నియోజకవర్గానికి కావాలి, మీరు కానీ ఈ రకంగా మీరు దర్శి అంతా అగ్రిమెంట్ ద్వారా మీరు కానీ ఓట్లు అడిగితే ఏ ఒక్కళ్ళం డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తాము అని నాకు అందరూ చెప్పారు. ఈ రకంగా నేను ఇంకా మనకి ఎలక్షన్కి కొంత టైం ఉంది కాబట్టి ఈ మిగతా ఉన్న నెలన్నరలో దర్శి నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రతి ఇంటికి ఈ అగ్రిమెంట్ చేరుస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలు ఎలక్షన్ టయానికి డబ్బులు తీసుకోకుండా ఖచ్చితంగా ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున పోటీ చేసే నాకు ఓటు వేసి నన్ను అత్యధికమైన మెజారిటీతో గెలిపిస్తారు అనే నమ్మకం నాకైతే ఉంది. దర్శి నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్ని సమస్యలు అనేవి ఉన్నాయి, అవి ఏమేమిటి ప్రధానమైనవి మీరు కనుగొన్నారు? ముఖ్యంగా నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాటర్ ప్రాబ్లం ఎక్కువగా చెప్తున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ అసలు కాలువలు తవ్వారు, కాలువలు ఏదో ఒకట సైడ్ కాలువలు తీశారు, దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయలేదు అని ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నారు. నేను ఎక్కువ శాతం రాసిన కంప్లైంట్స్ ఏంటి అని అంటే, ఈ అగ్రిమెంట్లో కంప్లైంట్ కాలం అనేది ఒకటి ఉంది. ఈ 10 కంప్లైంట్స్ అనేది ఉన్నది. ఈ 10లో మెయిన్గా ఫస్ట్ నేను రాసేది వాటర్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అని నేను రాస్తున్నాను. ఇంకా కొంతమంది అయితే ఊర్లో భయంకరమైన విపరీతంగా దోమలు ఉన్నాయి, దీనివల్ల చాలా రోగాలు వస్తున్నాయి అని అన్నారు. మరి దీనికి కూడా ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇవన్నీ ఫ్రమ్ డే 1 నేనైతే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. కెమెరామ్యాన్ జానీతో షుకూర్, సుమన్ టీవీ, దర్శి.